ప్రకాష్ లహరిని కార్‌లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. అప్పుడే అనన్య కాచుకొని ఉండి ఆనంద్‌కి చూసారా మీ కూతురు ఎవరో అబ్బాయితో ఎలా వచ్చిందో అది కూడా కార్‌లో అంటే పొద్దుట్నుంచి ఆ అబ్బాయితోనే తిరిగి వచ్చినట్లు ఉంది అని అనన్య లేనిపోనివి ఆనంద్‌కి చెప్పేస్తూ ఉంటుంది. ఇక లహరి లోపలికి రాగానే వెంటనే ఆనంద లహరి చెంప పగలగొడుతుంది. అసలు చెప్పా పెట్టకుండా నువ్వు వెళ్ళావు. ఒక్క ఫోన్ లేదు. ఫోన్ చేస్తుంటే తీయటం లేదు. ఎంత ధైర్యమే నీకు చెప్పా పెట్టకుండా ఇలా వెళ్ళిందే కాక వేరొక అబ్బాయితో కారులో దిగుతున్నావా అని ఆనంద చాలా కోపంతో రగిలిపోతూ లహరిని ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే లీలావతి అక్కడికి వచ్చి ఆనంద నువ్వు చాలా ఆవేశంగా ఉన్నావమ్మా ఆవేశపడకు అని చెప్తూ ఉంటే ఆవేశంగా ఉండక నేను ఇంకెలా ఉంటాను ఆవేశపడకుండా ఉండటానికి తను నీ కూతురు కాదు నా కూతురు అని ఆనంద అరుస్తూ చెప్పటంతో ఇక లీలావతికి చాలా కోపం వస్తుంది. నా కూతురు నీ కూతురు కాదు అని ఆనంద్ అనడంతో ఏంటి ఆనంద ఇలా మాట్లాడుతున్నావు లహరిని నేను కూడా సొంత కూతుర్లానే చూసుకుంటున్నాను కదా నేనేమైనా ఎప్పుడైనా పరాయి దానిలా చూశానా అని లీలావతి ప్రశ్నిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య మాట పెరుగుతూ ఉంటుంది. ఏంటత్తయ్య మీరు అనాల్సినవన్నీ కూడా అనేసి ఇప్పుడు ఏమీ అననట్లు మా అత్తయ్యని ఇలా మాట్లాడుతున్నారు అని అనన్య అంటుంది. దాంతో ఆనంద్‌కి చాలా కోపం వచ్చి అనన్య నువ్వేం మాట్లాడకు అని ఆనంద అరుస్తూ ఉంటే అప్పుడు లీలావతి ఆనంద ఏంటి నువ్వు నా కోడలిపై ఇలా అరుస్తున్నావు అని లీలావతి అంటుంది. అలా ఉన్న పలంగా లీలావతి ఆనంద్‌కి ఎదురు చెప్పటంతో ఆనంద చాలా షాకింగ్‌గా లీలావతి వైపు చూస్తూ ఉంటుంది. అలా ఆనంద లీలావతి మధ్య చిచ్చు పెడుతూ అనన్య చాలా సంతోషపడుతూ ఉంటే ఇదంతా చూస్తున్న శరణ్య అయ్యో ఏంటి ఇలా గొడవ జరుగుతోంది అని బాధపడుతూ ఉంటుంది. లహరేమో ఇదంతా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది.